నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో నిషేధించాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. డిఆర్ఓ మోహన్ కుమార్. తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ నిర్వహణ. పౌర్ణమి గరుడ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. ఆరోగ్యకరమైన జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్ బ్యాగులు వాడాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ కూడలి వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి, మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. రోజువారీ అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. రోడ్లపై వ్యర్థాలు వేయరాదని, చెత్త కనిపిస్తే డస్ట్బిన్లు వేయాలని కోరారు. స్వచ్ఛ కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించడం ద్వారా మన దేశం పాశ్చాత్య దేశాల లాగా శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన గాలి, నీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు మాట్లాడుతూ, వేస్ట్ మేనేజ్మెంట్ లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. చెత్త నుండి విజయవంతంగా సంపదను తయారు చేస్తున్నామని, వ్యర్థాల నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు నడుస్తున్నాయన్నారు. రాజమండ్రి, నెల్లూరు, చిత్తూరు క్లస్టర్లలోనూ వ్యర్థాల నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం పురపాలక, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రీయూజ్ మేనేజ్మెంట్ పగడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా వనరుల పరంగాను, పర్యావరణ పరంగాను ఎంతో కీలకమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ స్వర్ణాంధ్ర సాధన దిశగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ, ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వచ్ఛత కోసం ప్రతి పౌరుడు కలిసి రావాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాను స్వచ్ఛ చిత్తూరుగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. మహిళలకు కాటన్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకటరామిరెడ్డి, నగరపాలక పారిశుద్ధ్య కార్మికులు, వార్డు కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకి, తర్వాత హౌస్ వైఫ్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, బయట తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మనం కాటన్తో చేసినవి, తర్వాత ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తప్పించాలని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, బాగా ప్లాస్టిక్ బ్యాగ్స్, తర్వాత వాటర్ బాటిల్స్ చిన్నవి ఇవన్నీ వస్తున్నాయి. వాటిని తప్పించి మనం ఈ కాటన్ బ్యాగ్స్, ప్రతితో తయారు చేసినవి, ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం. అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే తయారవుతుంది, వాటిని వాడమంటున్నాం, వాడి పడేసేవి కాకుండా. ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో క్లీన్లీనెస్ పాటించడానికి చెప్తున్నాం. రోడ్ల మీద ఉన్న చెత్తని పడేయటమే కాకుండా, మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కనపడితే దాన్ని తీసి డస్ట్బిన్లో వేయాలి. మనం పడేసే చెత్త కూడా మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసే విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం.
ఇతర పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీలో కానీ గత 60-70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి పెట్టాము. ఇది మనం ఒక నెక్స్ట్ 10-15 ఏళ్ళు కానీ ఇది చేసుకుంటే మన భారతదేశం కూడా పాశ్చాత్య దేశాల్లాగా చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం మనకి కంటిన్యూ అవుతుంది. ప్రతి నెలలో 3వ వారం చేస్తున్నాము. అది సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న మురికి, మనకున్న పరిశుభ్రత అలవాటు పడుతుంది. మురికి తప్పించి పరిశుభ్రత అలవాటు పడుతుంది. తర్వాత పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి. మనకు తెలుసు, మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకు కానీ, తర్వాత కొన్ని స్లమ్ ఏరియాస్ స్త్రీలు కానీ పరిశుభ్రత ఇది లేదు. గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకు కూడా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా ముందు బాగుండాలని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ. పాటిస్తూ ఈ నగరాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఈ రోజులు చూస్తున్నట్టయితే మున్సిపాలిటీల్లో చాలా లెగసీ వేస్ట్ కూడా ఉంది. అటువంటి వాటిని పారేయకుండా చెత్త కాదని దాన్ని చెదరిన సంపదగా భావించాలని, రీయూజ్, రెడ్యూస్ మరియు రీసైకిల్ అనే విధానంతో వేస్ట్ మేనేజ్మెంట్ జరగడంతో పాటు మన రాష్ట్రంలో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అటు వైజాగ్లో కానీ, ఇటు గుంటూరులో కానీ వేస్ట్ నుంచి విద్యుత్తును తయారు చేసే ప్లాంట్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇదే పద్ధతిలో రాజమండ్రి క్లస్టర్లోను, నెల్లూరు మరియు చిత్తూరు క్లస్టర్స్లో కూడా త్వరలోనే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను స్థాపించడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేస్తూ త్వరలోనే ఈ ప్లాంట్స్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మన జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయి. అలాగే పర్యావరణం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సూచికలన్నింటిలో కూడా చిత్తూరు జిల్లా ముందుంటుందని, అభివృద్ధి సూచికల్లో కూడా ముందు ఉంటుందని మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులందరితో కూడా తోడ్పాటు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకు తగ్గట్టుగా అమలు చేస్తూ రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రను ఖచ్చితంగా మనందరం సాధిస్తామని, దానికి భాగస్వాములు అవ్వాల్సిందిగా ప్రతి ఒక్క పౌరులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి 3వ శనివారంని మనము స్వచ్ఛాంధ్ర దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మనం ఈ విధంగా స్వచ్ఛాంధ్ర మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. స్వచ్ఛత అనేది మన కార్పొరేషన్ కార్మికులు లేదు అంటే మన పంచాయత్ కార్యకర్తలు మాత్రమే చేసేది కాదు. ప్రతి ఒక్క పౌరుడు కూడా, మన చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛత స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే, చిత్తూరు ప్రజలందరూ కూడా పాల్గొంటేనే మనము మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరుగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరి సహకారం మేము కోరుకుంటున్నాం. మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు ఎస్ఎస్సి మరియు ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు మార్చి 17 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశానికి డిఈఓ వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 17 నుండి మార్చి 31 వరకు ఎస్ఎస్సి మరియు ఏప్రిల్ 1 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎస్ఎస్సి పరీక్షలకు 118 సెంటర్లలో 20,954 మంది రెగ్యులర్, 294 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. దీంతో పాటు 20 పరీక్షా కేంద్రాలలో 1,165 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు మొత్తం 22,413 మంది హాజరు కానున్నారన్నారు. పరీక్ష ఉదయం 9:30 నుండి 12:30 జరుగుతుందని, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు
9:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సుల ఏర్పాటు చేయడం జరిగిందని, హాల్ టికెట్ చూపించి కూడా బస్ సౌకర్యం పొందవచ్చునన్నారు. ఒక్కొక్క పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షా సమయంలో కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయని, ఇందులో భాగంగా జిరాక్స్ సెంటర్లు మూసివేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు సహా ఎవరు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, పరీక్షా కేంద్రాన్ని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఎస్ఎస్సి రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 8, ఓపెన్ స్కూళ్లకు సంబంధించి 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 40 సెంటర్లలో సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 11 సమస్యాత్మక సెంటర్లను గుర్తించడం జరిగిందని, ఈ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అత్యవసర సహాయం కొరకు 9032185001 నెంబర్తో 24 గంటల పాటు సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్ఐ కేటగిరీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ అధికారి, అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారి దాంట్లో సమన్వయంతో కలిసి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా మొత్తంలో కూడా ఎగ్జామినేషన్ జరిగే సమయంలో వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వీరే కాకుండా సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఒక 40 సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఒక క్రిటికల్ ఎగ్జామినేషన్ సెంటర్గా ఐడెంటిఫై చేసినటువంటి ఒక 11 సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎప్పుడూ మనం సీసీ కెమెరాల్ని స్ట్రాంగ్ రూముల్లో పెట్టడం జరిగేది. అలా కాకుండా ఈసారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకి క్రిటికల్ సెంటర్స్ కొన్నింటిలో కూడా మనం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ పట్ల ఫ్రిస్కింగ్ ఆపరేషన్లో పాల్గొనడం కోసం పోలీస్ వారిని ప్రతి సెంటర్కి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి కొత్తగా 163 అంటే పాత రోజుల్లో మనం 144 ఆర్డర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు 163 బిఎన్సి ప్రకారం ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్స్ కూడా అందరు తహసీల్దార్ కూడా కమ్యూనికేట్ జరిగింది, వాళ్ళు కూడా ఆర్డర్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ బయట ప్రాంగణాల్లో ఎటువంటి జిరాక్స్ షాపులు లేకుండా ఉండే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు తహసీల్దార్ కూడా జాగ్రత్తగా అప్రమత్తం వ్యవహరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా విద్యాశాఖ మిగిలినటువంటి అన్ని శాఖలతో పోలీసు వారితోనూ రెవెన్యూ వారితోనూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ ఎగ్జామినేషన్ని చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కార్యాచరణ చేసుకుంది. మన జిల్లాలో కూడా దాదాపుగా వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక టైంకి క్రమశిక్షణతో అటెండ్ అయ్యేట్టుగా ఒక ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఫెసిలిటేషన్ కూడా ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి వారి వచ్చే రూట్లలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల వారు కూడా సమయానికి అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన టైం కానీ అన్నీ కూడా ఇప్పటికే హాల్ టికెట్లో నిర్దేశించడం జరిగింది. ఉదయం ఎగ్జామినేషన్ టైం కూడా షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సికి అయితే 9:30 దగ్గర నుంచి 12:45 దాకా ఎగ్జామ్ జరుగుతుంది. ఓపెన్ స్కూల్ అయితే ఒక పావు గంట ముందు 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. సో మనకున్న 118 సెంటర్లో ఈ ఓపెన్ స్కూల్కి సంబంధించిన కూడా దాంట్లోనే ఉన్న 20 కూడా. సో వాటి కూడా హాల్ టికెట్లో చాలా క్లియర్ కట్గా ప్రతి విద్యార్థి కూడా చెప్పడం జరిగింది. 9:30 వరకు స్టూడెంట్ని ఎగ్జామినేషన్లోకి అలౌ చేయడం జరుగుతుంది. అయితే గ్రేస్ పీరియడ్ కూడా దీనికి మ్యాండేటరీ పీరియడ్ 10 వరకు ఇవ్వడం జరిగింది. 10 తర్వాత ఏ విద్యార్థిని కూడా లోపలికి ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయడం జరగదు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9:30 to 12:45, బట్ దే హ్యావ్ టు అటెండ్ 9:30 లోపు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అయినా సరే కొంతమంది పిల్లలు మొదటిసారి కాబట్టి వాళ్ళకి అవకాశం కోసం ఒక ½ an hour గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 10 తర్వాత ఏ విద్యార్థిని కూడా అలౌ చేయడం జరగదు. సో విద్యార్థుల బేసిక్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ తాలూకు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాము. సో దయచేసి విద్యార్థులందరూ కూడా చాలా నిబద్ధతతో ఈ ఎగ్జామినేషన్ రాసి మంచి రిజల్ట్ తీసుకోవాలని, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను.
తిరుమల నగర పాలక సంస్థ పరిధిలో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. నగర కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్ ఆధ్వర్యంలో అన్ని వార్డుల పరిధిలో శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిషేధంపై దుకాణదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. కాటన్ బ్యాగులను వాడాలని, మళ్లీ ఉపయోగించే సంచులను వినియోగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా నగరంలోని బీసీ భవన్ నుంచి మెసానిక్ మైదానం వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ముళ్ల పొదలు తొలగించారు. పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, మేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు. కమిషనర్ బా జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర జరుగుతున్నాయని, అందులో భాగంగా పూతలపట్టు మండలం బండపల్లిలో శనివారం యాత్ర ప్రారంభించామని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండపల్లిలో నివసిస్తున్న వారందరూ పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారని, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. హైవే రోడ్డు పక్కన ఉన్నప్పటికీ మౌలిక వసతులకు నోచుకోక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు కాలువలు లేక మురికి నీరు నిల్వ రోగాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, అలాగే కొంతమందికి భూములు ఉన్న వారికి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి స్థానిక సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని తెలిపారు. యాత్ర సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలు సిపిఎం యాత్ర దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సమస్యలను గుర్తించి ప్రభుత్వం, అధికారుల దృష్టికి తెలియజేస్తామన్నారు. అధికారులు జోక్యం చేసుకుని యాత్ర సందర్భంగా వచ్చిన స్థానిక సమస్యలను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్, పూతలపట్టు మండల కార్యదర్శి జ్యోతిరావు, నాయకులు అయ్యప్ప, కాలనీల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేక అదేవిధంగా సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు లేక, అదేవిధంగా త్రాగునీరు, కాలువల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలపైన సిపిఎం ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగి చివరిలో 2-3 రోజులు అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిపిఎం ఈ కార్యక్రమాలు కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రజా చైతన్య యాత్రలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ కూడా భాగస్వాములై మన సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా ఐక్యంగా కలిసి రావాలని చెప్పి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడ సేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మలయప్ప స్వామికి విశేష అలంకరణ చేసి గరుడుపై ఊరేగింపు చేశారు. రాత్రి 7 గంటలకు మొదలైన వాహన సేవ 4 మాడ వీధుల్లో సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో టీజీ భరత్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.